హాయ్ అండి. ఈరోజు వీడియోలో చేపలు లేకుండా చేపల పులుసు టేస్ట్‌తో అరటికాయ పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 ఉల్లిపాయలు ఇలా చిరుకుల్లా కట్ చేసుకొని వేసుకున్నాక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుంచి గుజ్జు తీసుకుని వాటర్ యాడ్ చేసి ఇందులో వేసుకోవాలండి. పులుసు కొంచెం మరిగాక మనం ముందుగా లావుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. అరటికాయ లావుగా కట్ చేయకపోతే చెదిరిపోతాయండి. కాబట్టి కొంచెం లావుగా ఉండేలాగే చూసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా టేస్ట్ చూసుకుని అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని పులుసు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. నేనైతే ఇలా చక్కగా చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. అన్ని కరెక్ట్గా సరిపోయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు చేపల పులుసుకి ఏమాత్రం తక్కువ కాదండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.